2021 బస్వ బుధవారం ఆదివారానికి మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 19 వరకు. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహరించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరల లేచును. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పాట విన్న తర్వాత మనము ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్యాచరణం. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్యాచరణం. శరణం యేసు శరణం, శరణం యేసు శరణం, శరణం యేసు శరణం. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్యాచరణం. అపవాది క్రియలందు బందీనైతిన్, కృప చూపి నన్ను విముక్తుని చేయుము. విపరీతి గతి పొందియుంటిన్, నీదు ముక్తి ప్రసాదింపనిమ్ము. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. మరణ ఛాయలు నాపై క్రమ్ముకొనెను, కరుణించి నీ దివ్యకాంతి నిమ్ము. మరణ ఛాయలు నాపై క్రమ్ముకొనెను, కరుణించి నీ దివ్యకాంతి నిమ్ము. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరిచేసి ముద్రించు దేవా. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరిచేసి ముద్రించు దేవా. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ చరణములే. నీ న్యాయ విధులన్నీ భంగపరచి గాయపర్చితి నిన్ను అపరాధినై. పరితాపమును పొందుచుంటి, నాదు పాపంబుల్ క్షమించు దేవా. పరితాపమును పొందుచుంటి, నాదు పాపంబుల్
శరణం ఆశ్రయించితి నీ చరణములే పాప భారము తోడ అరుదించితి సేదా తీర్చుము శాంతి జలములతో నీ ప్రేమ రుధిరా స్రవంతిం శాపభారంబు తొలగించు దేవా నీ ప్రేమ రుధిరా స్రవంతిం శాపభారంబు తొలగించు దేవా శరణం యేసు శరణం శరణం యేసు శరణం శరణం యేసు శరణం ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ దివ్యాచరణం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ధ్యానం వింటున్నాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 17 నుండి 19 వరకు ఉన్న భాగాన్ని విద్దాం. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా నేను ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కోడాలతో కొట్టుటకును శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఈ పర్యంతము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహామహిమలో సమీపించరాని తేజస్సులో నిత్యము వసిస్తూ రాజ్య పరిపాలన గావిస్తున్న మా పరమ తండ్రి, మా కొరకు మీ జనదే కుమారుడైన యేసును పంపినవాడ, మీ మహోపకారానికి స్తోత్రములు. అంతదనక మరియు మీ ఆత్మను, పరిశుద్ధాత్మను మా వద్ద ఉంచుటకును మాలో ఉంచుటకును మీరు చేసిన ప్రణాళికను, ఈ గొప్ప ఉపకారాలకి మేము ఏమీ చెల్లించలేము నాయన. ఇదంతయు మీ అనాది సంకల్పానికి గనక యావత్ భూమి చరాచర జగత్తు మీకు స్తోత్రయాగము చేయాల్సిన అవసరం ఉన్నది. అందున మరి మానవ ప్రపంచం ముఖ్యముగా మిమ్మల్ని కొనియాడదగా వలసిన అవసరం ఎంతో ఉన్నది నాయన. మీకు ఈ స్తోత్రం. ఈ రాత్రి మీ ప్రసన్నత మా మీద వర్షించమని 2021లో సైతము తమరు మమ్మను మీ వెంట తీసుకెళ్ళటకును మమ్మ సరిచేయటకును మీ 2 స్థానంలో మేము ఉండుటకును తమరు అనుమతించిన అనుమతికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన ప్రియ సంఘాన్ని బట్టి స్తోత్రములు రాజా. నీ ప్రియ కుమార్తెలు కుమారులు పేరు పేరున మీ దీవెనకి అప్పగిస్తున్నాము నాయన. ఇంకా రాని బిడ్డలకు కనికరించండి, మీ ప్రేరణ వారికి దయచేయండి. అడ్డగించి ప్రతి ఆటంకాల నుంచి బిడ్డలందరినీ విడిపించండి, మహిమ పొందండి. సమస్త ఆధిపత్యం మీకు అప్పగిస్తున్నాము. యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్.
మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ లెంటెన్ సీజన్ ఇంగ్లీష్ మాటది ప్రభుని రక్షకుని శ్రమల ధ్యాన కాలము, లేక ప్రభుని శ్రమల మండల కాలము అని ఈ విధంగా అనేకమైన పేర్లతో పిలుచుకుంటున్నాం ఈ శ్రేష్టమైన భాగము. దీని ప్రాశస్యము, ఈ సీజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే మానవాళి అనే ఆధ్యాత్మిక ప్రపంచానికి నీతి సూర్యుని వేడిమి, ఆయన వెలుగు, లేక ఉష్ణము, ఆయన వెలుగు, ఆయన సహవాసము, లేకపోతే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆత్మల పంట పండటం సాధ్యం కాదని సంఘ పితరులు శతాబ్దాలు వెనకించి మించుగా 6వ శతాబ్దము పూర్వం నుంచి భక్తులు వారు ప్రభుతో చేసిన సహవాస అనుభవం నుంచి వచ్చింది. ఇది లిటరల్గా బైబిల్లో ఉందా లెంటెన్ అనే మాట? అది కాదు. ఇక్కడ విషయం అంటే 19వ కీర్తనలో ఆకాశము, ఒకసారి చూడండి 19వ కీర్తన మొదట వచనము, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. నెక్స్ట్, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అమ్మచారుల, దిస్ ఈస్ ది సమ్మరీ. మనకి ది ఫస్ట్ బైబుల్ ఏమని చెప్పుకోవాలంటే, హిజ్ వెరీ హ్యాండీ వర్క్, ఆయన చేతి పని అయిన ఈ విశ్వాంతరాళాలు, లేక ముఖ్యంగా ఈ మానవ ప్రపంచం అంటే జీవావరణం ఉన్నటువంటి ఈ భూగ్రహము మన ఎడల మనకిచ్చిన ఆయన మొదటి గ్రంథము, రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. సృజించబడిన, చూడండి ఒకసారి రోమాపత్రిక 1వ అధ్యాయం 21-20. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఏమండి తెలుపబడుచున్నవి గనుక, ఏంటి తేటపడుచున్నవి గనుక వారు చాలండి. ఇక వాళ్ళకి దే నీడ్ నాట్ బి ఆన్సర్డ్. నిరుత్తరులై ఉన్నారు వాళ్ళు. ఎవరు? దేవుడు లేడు అనుకునేవారు. ఎవరు ఈ దేవుడు, ఎవరు ఈ యేసు, నిన్నగాక మొన్న ఇచ్చాడు అని ఇలాగ చెప్పుకుంటేనే ఈ అపరిచిత వ్యక్తులకి సమాధానం 2000 సంవత్సరాల క్రితమే జవాబు ఇవ్వబడింది. ఆ మాటకు వస్తే జగదుత్పత్తికి మునిపే ఆయన ఏమి చేయగోరాడో మానవుని ఎడల ఆయనకున్న ప్రేమ ఏంటో విశదపరిచించాడు. ఏమని? జగదుత్పత్తికి మునుపు ఆయన యొక్క నిత్యశక్తియు దేవత్వమును ఏమి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే చాలండి. అసలు మనిషి ఆలోచించమన్న వాటి మీద ఆలోచించట్లేదు. అతడు తనకు కావలసిన మీద అని అనుకుని ఆలోచించుకుంటున్నాడు. సో వైల్ డూయింగ్ సో అతడు నెససరీ ఎసెన్షియల్స్ మీద అతను మనసు పెట్టలేకపోతున్నాడు. దేర్ ఫోర్ హీ ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ డివైన్ రెవల్యూషన్. దేవ ప్రత్యక్షత నుండి అతడు
భ్రష్టపరచబడుతున్నాడు. కనుక ఈవేళ మనము ఈ లెంటిన్ సీజన్ అనేది అర్థం ఏమంటే టు లెంగ్దన్ అని ది ఓల్డ్ ఇంగ్లీష్ అనమాట. అంటే ఓల్డ్ సాక్సన్ ఇంగ్లీష్ వాటి నుంచి టు లెంగ్దన్, అది రాను రాను లెంగ్టన్ అయింది, ఇంకా ముందుకెళ్తే లెంటెన్ అయింది అనమాట. అంటే ఏంటి లెంగ్దన్ చేయటము? డే అండ్ నైట్. ఎందుకని? పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానము తెలపబడవలని అనేది దేవుని శాసనము గనక మనుష్యుడు ఆయన సన్నిధిలో పగలు రాత్రి రెండు కూడా సమానమైన భాగాలుగా ఉండడానికి మార్చి 21ని కానీ తర్వాత కానీ సెప్టెంబర్ 22 కానీ తర్వాత జస్ట్ 1-2 రోజుల తేడాలో ఇలాగ ఏడాదిగా 2 మార్లు సృష్టికి ఈక్వినాక్స్ అనేది భూమండల మధ్యరేఖ అనేది ఎలాగ ఉంచబడిందో, అది ఎప్పుడైతే సంభవించిందో అప్పుడు సృష్టిలో పాత ఆకులు, పాత చిగుళ్ళు, పాతవి బెరడు అంటే చెట్టు చేమకు ఉన్నటువంటి నిద్రానవస్థలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా రాలిపోయి న్యూ ట్విగ్స్, కొత్త చిగుళ్ళు ఇవన్నీ రావడం ప్రారంభిస్తాయి. దట్స్ ది అవేకనింగ్ ఆఫ్ క్రియేషన్ ఆర్ ది రివైవల్ ఆఫ్ క్రియేషన్. లైక్ వైజ్ ఆత్మ ప్రపంచంలో వృక్షాలు ఏంటివి? మనుషుడే వృక్షం. ఆది నుంచి కూడా సృష్టిలో మానవునికి వృక్ష ప్రపంచానికి ఆయన అవినాభావ సంబంధం పెట్టి ఇచ్చాడు. దిస్ ఈజ్ ది ఇకలాజికల్ సైకిల్. అవి విడిచిపెట్టిన గాలి మనకు ప్రాణవాయువు, మనం విడిచిపెట్టింది వాటికి ప్రాణవాయువు. ఏ మ్యూచువల్ బ్యాలెన్సింగ్ ఇలా పెట్టి ఉంచాడు. అందుకని ఫలాలు సకల సృష్టి అది ఇచ్చే పండు, ఫలము, కాయ, ఆకు ఏమైతే ఇస్తుందో సృష్టి యావత్తు అవన్నీ మన కోసమే. ప్రతి పచ్చని చెట్టు, ప్రతి పచ్చనిది భూమి మీద ఉన్నటువంటిది ఆదికాండ 1వ అధ్యాయం 28, 29, 30 వరకు చెప్తున్న మాట ఏమంటే మనకి మానవునికి జంతు ప్రపంచము, పక్షి ప్రపంచాలకి, మొత్తం క్రిమికీటాదులకి, సమస్తానికి ఆహారము పచ్చని ప్రతిదానిని మన కొరకు ముందుగా రిజర్వ్ చేసి ఉంచాడు. దేర్ఫోర్ సృష్టిని విడిచి మనం వేరుగా ఆలోచించలేము. లెంటెన్ అనే మాట గురించి ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మన ఆయుషట వృక్షాయువంత హెచ్చింపచేసే దేవుని ప్రేమ మనకున్నది. 66లో ఉంటుంది యెషయా గ్రంథంలో, మీరు ఇంటికిలా చూసుకోండి. వృక్షాయువు అంటే 1000 సంవత్సరాలు వృక్షాలు జీవిస్తూ ఉంటాయి. అంతకు మించి మనుషుడు ఉండాలనేది ఆయన కోరిక. ఆ కోరిక ఏంటి? నిత్యము ఆయనతో ఉండిపోవాలని. యాజ్ హీ ఈజ్ ఇటర్నల్, సో వీఆర్ టు బీ ఇటర్నల్ అని ఆయన కోరిక. ఇట్ ఈస్ హిజ్ ఇటర్నల్ ప్లాన్, హిజ్ విజన్. ఆయన దయా సంకల్పము, ఆయన దివ్య దర్శనంలో మనకిచ్చిన స్థానము అది కనుక ఇప్పుడు దానికి మనం ప్రమోట్ చేయడానికి లెంటిన్ సీజన్ ఉందనే విషయము ఆదిమ భక్తులు వారు ఎప్పుడో గ్రహించి మన కొరకు రిజర్వ్ చేసి ఉంచారు. అయితే మరి ప్రపంచమంతా అన్ని సంఘాలు చేస్తుంటే అన్ని సంఘాలు చేయవు, వారికి ఇవేవి అక్కర్లేదు. ఇది విషయం ఏమంటే ఇందులో శ్రేష్టత రోహిణి కార్తెని మన తెలుగు క్యాలెండర్లో ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడున్న ఎక్కల పుస్తకాలు ఉన్నది నాకు తెలియదు, కానీ రోహిణి కార్తెని 6 కార్తెలు అనేవి ఉండవు. ఈ కార్తీక విశిష్టత ఏమంటే మే నెల వచ్చేటప్పటికి రోడ్లు బద్దలైసిపోతాయని పెద్దలు చెప్పుకునేవారు. నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి అనేది. అంటే అంత టాప్ డిగ్రీలో హీట్ ఉత్పత్తి అవుతుంది. అప్పటికి
భూమధ్య రేఖకి ఈక్వేటర్కి సూర్యుడు దగ్గరకు వస్తాడు. భూమధ్య రేఖ దగ్గర ఉన్న దేశాలు మన దేశము అది ప్రధానమైనది కనుక మనకు ఆ ఎండగా ఆగలేము మనము. రాజస్థాన్ అనే ఒక రాష్ట్రం ఉంది మన దేశంలో, అది ఇంకా దగ్గర అన్నమాట. కాబట్టి ఈ విషయం ఏమంటే సూర్యుని యొక్క తీవ్రతకి నల్లరాళ్ళు సైతము పగిలిపోతాయంటే అర్థం. అలాగా సృష్టిలో ఇంత రియాక్షన్ జరిగినప్పుడు నీతి సూర్యుని యొక్క కిరణము మానవ హృదయం మీద పడినప్పుడు నల్లరాళ్ల వంటి కఠినాత్ములు సైతము ఈ శిలువ ధ్యానపు ఉష్ణంలో రాళ్ళు పగిలిపోవాలి. అది ఆ నిమిత్తమై ఈ లెంటిల్ సీజన్ ఏర్పాటు చేశారు. సాధారణంగా తమ రొటీన్లో వస్తారు, వెళ్తారు ఆరాధనకి, ఏదో తమ మొక్కుబడి చెల్లించుకుంటారు, వెళ్ళిపోతారు. లెంటిల్ సీజన్ యొక్క ది స్పెషాలిటీ ఏమంటే కరుడు కట్టిన రాతి హృదయం సైతము బళ్ళను పగిలిపోవాలి. దీన్ని అనుభవించి రాసుకున్న కీర్తి చేసిలో రెవరెండ్ పంతగానే పరదేశాయి గారు రాసుకున్న పాటల్లో సిలువ దరికి ఆకర్షించుము, 202 గబలు చూడండి. కల్వరి గిరి చేరు మనసు, కల్వరి గిరి చేరు మనస సిల్వాసర కల్వరి గిరి చేరు నాస సిలువ దరికాక చించును కలుడను ఒరా పాపిని కలుషముల విడ శక్తి నీయుమా సిలువా ధ్యానమునా కల్వరి గిరి చేరు మనస చేత బాబు నాయన అలా కాదు, ఎలాగని నయానో భయాన్నో బుజ్జగించి నీతి మార్గాన్ని చెప్పే పద్ధతి ఉన్నది. సిలువ ఎదుట నిలిచినాడను సిలువ పైన చూడు మదేమి శ్రీకరుడు యేసు స్వామి ఘోరయాతనలో నీదు క్రూర మరణం చూడగుండే నీరైపోవ దేవా క్రూరుని కైనా కల్వరికి చేరు మనస. చాలండి, దేవునికి స్తోత్రం. కనుక యేసునాథుని శిలువ మరణ యాతన, దాన్ని ఆ ధ్యానపు ఉష్ణము మానవ హృదయం మీద కేంద్రీకరించడమే తడువాయి ఎటువంటి క్రూరుడికైనా గుండె పగలాల్సిందే, నీరైపోతుంది. ఎందుకంటే సచ్ ఈజ్ హిస్ డెత్ అండ్ హిస్ సఫరింగ్. క్రీస్తుకు ముందు ఎవరో అంత యాతన పడలేదు, తర్వాత ఎవరో పడడానికి వీలు కాదు. ఎందుకంటే సర్వలోక పాపము ఆయన మీద మోపబడింది. అది భరించడానికే ఆయన పంపించబడిన దేవుని గొర్రెపిల్ల అయ్యాడు. కనుక ఆ గొర్రెపిల్ల గురించిన విషయం మనుషుడు వినాలి, కానీ వింటే ఆవశ్యకంగా అతడు గుండె పగలవలసిందే.
నీతో సూర్యుని యొక్క ఉష్ణం అలా పడుతుంది, మంచిది. ఇక్కడ ది యావరేజ్ హ్యూమన్, ది సినారియో ఆఫ్ ది యావరేజ్ హ్యుమానిటీ, సగటు మానవ దౌష్ట్యము లేక దుష్టత్వము గురించిన దృశ్యము ప్రవక్త అయిన యెషయా మనకు వ్రాసిపెట్టి ఉంచాడు. 59వ అధ్యాయం మనం చదువుకున్నాం. మా వల్ల ఇవే జరుగుతున్నాయి నాయన అని వాళ్ళు అంటున్నారు. దాని రిజల్ట్ ఏమో ఒక 4 కార్యక్రమాల్లో మనకు ప్రవక్త బయటపెట్టి ఏమంటే, సత్యము లేదు, ధర్మం లోన ప్రవేశించట్లేదు, న్యాయం కనపడతలేదు అని చెప్పగా, అంటే ది కాజ్ అండ్ ఎఫెక్ట్. మా వల్ల ఇవి జరుగుతున్నాయి, ఏవి జరుగుతున్నాయి చూద్దాం ఒకసారి. అమ్మ ప్లీజ్ హెల్ప్ మీ. 12వ వచనం 59:12 నుంచి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట మా పాపములు మా మీద సాక్ష్యం ఇచ్చుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవి మా వలన జరుగుతున్నవి. అంటే at the expense of human, not only loss but of the destruction. ఎటువంటి నాశనం అంటే, ఈ జరుగుతున్న ఈ క్రియలకి క్రింద వచ్చిన ప్రవక్త వాపోతున్నాడు దేవుని సన్నిధిలో ఉండి. ఏమంటే 16వ వచనం, సంరక్షకుడు లేకపోవట చూచెను. దానికి ముందు వచ్చిన 15, చెడుతనము విసర్జించువాడు దోచపడుచున్నాడు, న్యాయము జరగకపోవట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. ఇట్ ఈస్ యాంటీ అగెన్స్ట్ లార్డ్స్ సైట్. ఆయన దృష్టికి ఆయన భరించలేకపోయాడు. చెడుతనమును విసర్జించేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు దోచుకుని, హీ వాజ్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. ఎవరయ్యా ఆఫీసుల్లో, ఎనీ డిపార్ట్మెంట్లో, సార్ మీ కార్యక్రమాలకి అది నాకు ఇష్టం లేదండి, మీరు యూ గో హెడ్ సార్, నేను రానండి అందులో. కానీ ఎవడన్నా అన్నాడు అనుకోండి, వాడు దోచబడుతున్నాడు. అందరికీ తెలుసు ఇది చేయకూడదని. కరప్షన్ అండ్ బ్రైబరీ, ఇవి అప్పటి నుంచి ఉన్నవి. కరప్షన్కి బ్రైబ్కి తేడా ఏంటి? ఇచ్చేది బ్రైబ్, పుచ్చుకునేది కరప్షన్. అంచేత ఈ సంగతులన్నీ కూడా రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. లేకపోతే సొలొమోను జ్ఞాని అని చెప్తాడు. సొలొమోను చెప్పిన సామెత ఈ మాట ఏమంటే, లంచము దృష్టికి మాణిక్యము వలె కనబడుతుంది, అట్ ద సేమ్ టైం లంచము న్యాయము జరగకుండా చూస్తుంది అని చెప్పాడు. అందుకని విసర్జించబడేవారు ఎవరైనా, చెడుతనాన్ని విసర్జిద్దామని ఎవరన్నా నూడుకు కూడికి ఎవడన్నా ఉంటే వాడు తప్పనిసరిగా దోషపడతాడు. దేవుని ప్రియులారా, ఇన్ని జరిగిపోతున్న వేళ మధ్యవర్తి లేడు. మధ్యవర్తి కొరకు ప్రభువు ఆలోచించాడు. అయ్యో, కనీసం వీడికి కౌన్సిలింగ్ చేసేవాడు లేడు. అబ్బాయి నువ్వు చేసేది తప్పు అని చెప్పాను. ఎందుకంటే ఏకమగా అందరూ త్రోవ తప్పి నశించిపోయిన సంగతి బాహాటమైపోయింది కనుక. సో ది ప్రివైలింగ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ, వాల్యూస్ వర్ బరీడ్. మానవ విలువలు సమాధి అయిపోయినవి. విలువలు కలిగిన మనుషుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడిని సమాధి చేస్తున్నారు.
ఈ విషయం ఎవడు తట్టుకుంటాడు? హూ కెన్ బేర్ దిస్ హారబుల్ ఇష్యూ? గనక ఆయన ఆలోచించేశాడు, మధ్యవర్తి ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. ఎవరుంటారు? ఎవరు లేరు. సో హిస్ వెరీ ఆర్మ్ హ్యాస్ బికమ్ హిస్ మీడియేటర్. ఆయన బాహువే ఆయనకి సహాయం చేసింది. బాహువు అవతారానికి ముందు యేసు స్వామికి ఉన్న పేర్లలో ఒక పేరు బాహువు. దేవుని బాహువు లేక దేవుని వ్రేలు, దేవుని హస్తము, దేవుని వాక్కు అని ఇవన్నీ కూడా యేసు స్వామికి ఆయన నరుడుగా మన మధ్యకు రాక పూర్వము ఆయనకి ఉన్న పేర్లు. ఇంకొక మాట, దేవుని దూత అని కూడా ఆయనకి పేరు. ఇక్కడ ఆయన బాహు అంటే ఈయన బయట సోర్స్ నుంచి రాలేదు, ఫ్రమ్ హిమ్ ఎలోన్, దేవునిలో నుండి ఆయన కనుక జనతైక కుమారుడు ఆయన పేరు. హిస్ బిగాటెన్ సన్, అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయము కానివాడు, అద్వితీయము జనతైక కుమారుడు, జనకునిలో నుంచి ఐక్యపరచబడి తీయబడిన కుమారుడు, జనతైక కుమారుడు. పేరు సరే ఎలా ఉందో కనుక ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ సెకండ్ పర్సన్, ఈజ్ ది అన్డివైడెడ్ బీయింగ్ ఆఫ్ గాడ్ హెడ్. దేవత్వములో విడదీయరాని భాగము కుమారుడు. మన కన్వీనియన్స్ కోసం దేవుడు అలాగే మన వద్దకు రావాల్సి వచ్చిన తర్వాత ఇక్కడ చూద్దామా. మరి ముందు ఇక్కడ మ్యాన్స్ ట్రాన్స్గ్రెషన్, మనిషి యొక్క తిరుగుబాటుతనము, మనుషుడు జారిపోవటము, ఇవన్నీ చూసి యెహోవాను విసర్జించడము, దేవుని వెంబడించడం మానేసి వెనక్కి దిగజారిపోవటం, ఇవన్నీ జరిగిన తర్వాత బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు, హృదయం యోచించుకుని పలుకుని, వీటన్నిటికీ రిజల్ట్ ఏంటంటే న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరము నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయాను. దేర్ఫోర్ వీటన్నిటి కారణం ఏంటి? మనుషునిలో సహజముగా ఉన్నటువంటిది పాపము. ది అవుట్కమ్ ఆఫ్ ఆడమిక్ ఒరిజినల్ సిన్, మన ఆది తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ మీరడం, డిజోబీడియన్స్, దాని తాలూకు శేషము చెలవులో పలవలు అయిపోయి ప్రతి మనిషిలోనూ ఆ అంశము, ఆ బీజం అలా ఉండిపోయింది. సో దాని యొక్క ఎఫెక్ట్ అండ్ రిఫ్లెక్షన్ అలాగ భూలో మనకి కనిపించినప్పుడు ప్రభు ఈ పని చేస్తారు. కారణం ఏమంటే ఇశ్రాయేలీలు చెడిపోవడమే కాదు, ఇశ్రాయేల్ చుట్టూ ఉన్న సమస్త ద్వీపాలు, ఐలాండ్స్ అండ్ ఆన్ ల్యాండ్ అండ్ ఆన్ వాటర్స్, భూమార్గము సముద్ర మార్గంలో ఉండే అన్ని దేశాలు కూడా వీళ్ళకి వ్యతిరేకమైపోయి వాళ్ళకున్న ఇనిక్విటీ, వాళ్ళ దోషాలు వీళ్ళ మీద రుద్దరు వాళ్ళు. అర్థం ఏంటి? ఇజ్రాయిట్స్ వర్ అట్రాక్టెడ్ బై ది నైబరింగ్ కంట్రీస్ అండ్ దేర్ గాడ్ అండ్ గాడెసెస్. ఆ విధంగా వీళ్ళు చేడిపోయారు. అందుకని ప్రభువు చేస్తున్న మాట ఏమంటే చూద్దాం. సియోను నద్దకును, రైట్, యాకోబులో తిరుగుబాటు చేయటం అని మళ్ళుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. ఆయన వచ్చినప్పుడు ఏమి జరుగుద్దో కూడా రిజల్ట్ ఇచ్చాడు మనకి. ఆఖరి వచనంలో నేను వారితో చేయు నిబంధన ఇది ఏమంటే, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విషయం ఏమంటే విమోచకుడు రావాలి. ద సో కాల్డ్ మీడియేటర్, he has to come and settle this issue of rebelling against the Holy One.
పరిశుద్ధునికి వ్యతిరేకముగా జరిగిన కార్యక్రమాల పట్ల మనుషుని దేవునితో సమాధానపరచడానికి మధ్యవర్తి అవసరమై ఉందనే సంగతి ప్రవక్త తన దివ్య దర్శనంలో చూసి వ్రాసిన ప్రవచనం ఇది. మంచిది. విషయం ఏమంటే విమోచకుడు రావాలంటే ఇక్కడ ఎ గోయింగ్ అప్. దేవుడు మనుషుని యాక్చువల్గా మనుషుడు దేవుని వద్దకు వెళ్ళడం అనేది సబబు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో చూసి ముందుకెళ్ళిపోదాం. నిర్గమకాండము 19:20వ వచనం. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చాను. రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయాను. ఈ వెంట ది హిల్ ఎక్కి వెళ్ళాలి. మనుషుడు దేవుని దగ్గరికి మనుషుడు ఎక్కే వెళ్ళాలి. బికాజ్ హీఈస్ ఆన్ హై అండ్ మేనేజ్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు యేసు ప్రభు ఈవేళ యెరూషలేమునకు ఎక్కి వెళ్ళుచుండేను అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇట్స్ గోయింగ్ అప్. ఎందుకంటే యెరూషలేం ఈజ్ ఏ హిల్ సిటీ. అది కొండ మీద కట్టబడిన పట్టణం. మనుషులు దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కి వెళ్ళాలి. యెరూషలేం చుట్టూ 7 కొండలు ఉంటాయి. 7 కొండలు ఎప్పుడైతే వచ్చినావో అనేది శబ్దం వింటామో అది భూప్రపంచంలో యెరూషలేం పట్టణానికి ఉన్నవి. మన దేశంలో చెప్పుకునేవి 7 కొండలు కాదవి. కొండలు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి, కానీ దానికి చుట్టూ ఉంటుంది. ఆ 7 కొండల అనుభవాలు యేసు స్వామి జీవితంలో ఉన్నవి. అవి బహు త్వరలోనే మీరు వింటారు. ఆశ కలిగి ఉండండి. విషయం ఏమిటి, ఇక్కడ యేసు స్వామి ఇప్పుడు విమోచకుడై మన వద్దకు రావాలి. మన వద్దకు రావాలంటే వచ్చిన స్వామి యెరూషలేముకి వెళ్ళాలి. ఫ్రమ్ దేర్ హీ హ్యాస్ టు కమ్ టు అస్. ఆయన మనకి పరలోకం నేరుగా రాకూడదు. అలాగా అది దేవుని శాసనం. మన వద్దకు ఎలా రావాలంటే సెయింట్ మాథ్యూస్ చర్చ్ నాచారానికి నాట్ రైట్ ఫ్రమ్ హెవెన్ టు నాచారం. నో, హెవెన్ టు నాచారం వయా జెరూసలేం. దట్స్ హిజ్ రూట్ మ్యాప్. ఎందుకంటే దేర్ హీ హ్యాస్ టు బి స్లాటర్డ్. అక్కడ ఆయన వధించబడాలి. వధించబడిన వాడే అక్కడ అప్పుడు భూమండలం ముందున్న ప్రతి మానవుని దగ్గరికి రావాలి. అది శాసనం. ఎందుకు ఇక్కడ భయపడిపోయింది ఏంటది? సియోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం అని మళ్ళుకుని వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ద రిడీమర్ షల్ కమ్ టు ఎలాగా టు ది సియోన్ అండ్ టు దెమ్ దట్ రిపెంటెడ్. మళ్ళుకుని అంటే రిపెంట్ అయ్యి మారు మనసు పొందిన వారి వద్దకును సియోనుకు వెళ్ళిపోతున్న వారి వద్దకును ఆయన రావాలి. ఆయన అంటే విమోచకుడు. విమోచకుడు అంటే ఆన్ పేమెంట్ హీ హూ రిలీజెస్ ది లాస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ర్యాన్సమ్ పేమెంట్. విమోచన క్రయధనముగా తను తానే అర్పించుకొని యేసు స్వామి మన వద్దకు రావడానికి ఈ ప్రాసెస్ దేవాది దేవుడు మనకి ప్లాన్ చేసి పెట్టాడు. కాబట్టి ఈవేళ సువార్త వాక్య భాగంలో మనం విన్న మాట ఏమంటే ఆయన తన 12 మంది శిష్యులను చూసి యెరూషలేమునకు ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఈవేళ మనము ఇప్పుడు మోషేని పిలిచిన దేవుడు సెయింట్ మాథ్యూస్ ఆఫ్ హెచ్ఎంటి మనల్ని పిలుస్తున్నాడు. యు కమ్ అన్ టు మీ, యు క్లైమ్ అప్ టు మీ, యు కమింగ్, యు షుడ్ కమ్ అప్, యు కమ్ అప్. నా దగ్గర ఎక్కి రావాలి. కాబట్టి మోషే ఎక్కి వెళ్ళాడు, అక్కడ సహవసించాడు. మోషే సహవాసం అది
అది మనుషులందరికీ వాంఛింపదగినది. కానీ దేవుడు ఇప్పుడు వేళ మన దగ్గరకు వచ్చి మనతో సహవసించడానికి ఇష్టపడుతున్నాడు. హౌ హౌ అమేజింగ్ దిస్ ఈజ్! ఎంత అపురూపమో ఆలోచన చేసుకోండి. ఈ ఈవెంట్ మనం వెళ్ళడం వేరు, కొండలెక్కడం మనము, కానీ సమీపించడానికి తేజస్సులో నిత్యమందు నిత్య పరిపాలన సార్వభౌముడు మన దగ్గరికి సేవకుడుగా వచ్చేసాడంటే ఈ విషయం మానవ హృదయం ఎలాగ భరిస్తుంది? ఇంత చేసిన ఆయనకి నువ్వు ఇంకా ఆయన్ని చేరకపోతే ఆయన నుంచి వచ్చే రిజల్ట్ ఏంటో కూడా నువ్వు ఈ రాత్రి గ్రహించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడికి హీ వెంట్ అప్ అనే దానికి హీబ్రూలో అల్లా అనే మాట వాడబడింది. అల్లాహ్, ALAH, అల్లాహ్ అంటే అది ఎక్కి వెళ్ళటమును అంత మాత్రమే కాదు. దేవుని నామధేయాల్లో ద మోస్ట్ హై, ఎల్ ఎలియోన్, మహోన్నతుడైన దేవుడు అని చెప్పడానికి ధాతువు ఈ మాటే అల్లాహ్. ఇంకో మాట, దహన బలి అర్పించినప్పుడు అర్పించబడుతున్న జంతువు అది మంటలో మండుతూ అది స్మోక్తో పాటు మండించబడిన ఆ ఈవెంట్ ఆకాశం వైపు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు దాన్ని ఆగ్రహిస్తాడు. అలా పైకి వెళ్ళడాన్ని అల్లాహ్ అంటాం. అంటే ఈవేళ మనల్ని ప్రభు తన సన్నిధానానికి మనల్ని రికమెండ్ చేయడానికి, మనల్ని కూడా పెట్టి తీసుకెళ్ళడానికి ఆయన మన పాలిట దహన బలి అయిపోయాడు. దేర్ఫోర్ మనం పాడే పాట దహన బలి. ఆయన అయిపోయింది, ఓకే. అండ్ వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఒకడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాడు ఆవశ్యకముగా ఈ మస్ట్ బి బర్న్ట్ అప్. అతడు దహించబడాలి. దేని చేత దహించబడాలి? వాక్యాగ్ని, దేవుడు దహించు అగ్ని. నీ ధ్యానము, శిలువ యాగము నీ మనసులో, నీ హృదయంలో నువ్వు ధ్యానిస్తూ ఉంటే అగ్ని పుట్టుకు రావాలి. దట్స్ కాల్డ్ ది హోలీ స్పిరిట్, ది ఫైర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మనుషుడు దహించబడినప్పుడు అంటే నీ ధ్యానము అనే బలిపీఠంలో నీ హృదయాంతరంగాల్లో అక్కడ అవి కాలిపోవాలి. పోయినప్పుడు అవి దే షుడ్ గో అప్. అనబైనో అంటారు గ్రీకులో. అంటే ఏ గోయింగ్ అప్. మనిషికి ఏ గోయింగ్ అప్, ఉన్నతానికి ఎక్కి వెళ్ళని అనుభవం ఉన్నంత కాలము అతడు భూమి యందు సంచరిస్తూనే ఉంటాడు. వన్ షుడ్ లీవ్ దిస్ ప్లానెట్ అండ్ ఈ షుడ్ గో అప్ టు ది అబౌవ్. పైకి వెళ్ళాల్సింది. అప్పుడు కానీ మనిషిని యొక్క ఆలోచనలు మారవు. గనక మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఒకడు స్లమ్ ఏరియాలో ఉన్నప్పుడు స్లమ్ థింకింగే ఉంటుంది. కాస్త వెల్టుడు వాళ్ళ మధ్యకి వెళ్ళేప్పటికీ థింకింగ్ మారుతుంది. మీ డైట్ మారినప్పుడు మీ థింకింగ్ మారుతూ ఉంటుంది. ఎంతసేపు గంజి పులుసు వేసుకున్నాం అనుకోండి, ఆ తలంపులు వస్తూ ఉంటుంది. కొంచెం కాస్ట్లీ ఫుడ్ తినాలండి. మా అంకుల్ ఒకటి చెప్పాడు నాకు, ఆయన ఇప్పుడు లేండి. అది ఏం చెప్పంటే, నాయన ఒక మీటింగ్ వెళ్ళాను, అక్కడ నన్ను చాలా స్పెషల్గా చూశారు అన్నారు. ఎలా చూశారు పెదనాన్న అని అడిగాను. బాబు ఎలా చూస్తావేంటరా, అక్కడ ఏసీ అంట, దీన్ని ఎప్పుడు చూడలేదు, అది లాంగ్ వెళ్తే పగల రాత్రులు తెలియట్లేదు, శ్రేష్టమైన భోజనం పెట్టానే ఆయనకు వచ్చిన భాషలో చెప్పాడు. చెప్పాక ఏమన్నాడు అంటే, బాబు ఆ రాత్రి అక్కడ ఉండిపోతే అక్కడ ఆ పరుపు మీద పడుకున్న తర్వాత నాకు నిద్ర రాలేదురా, రాకపోగా ఎక్కడే ఇంత సుఖం ఉంటే మరి పరలోకంలో ఎంత సుఖం ఉంటుందా అని చెబుతూ తను వర్ణించడం ప్రారంభించాడు. అప్పుడు చెప్పాను, నాయన పరలోకంలోనే ఈ సుఖాలు కాదు, అక్కడ ఆయన చేతుల్లో, ఆయన కుడి చేతుల్లో నిత్య సుఖాలు ఉంటాయి. నిత్యము సుఖమే. ఎందుకంటే ఇక్కడ నువ్వు పడిన సేవకు పడిన కష్టము, సంవత్సరాలు పడిన కష్టము, నీ ఈది బాధలో నువ్వు క్రీస్తు వాడవని అనిపించుకుంటానికి నువ్వు పడిన బాధలు ఉన్నాయే,
వీటన్నిటికీ నీకు వడ్డీ ఫైదాలతో అక్కడ నీకు ఆయన ఇస్తాగలిగిన రెడీగా ఉన్నాడు కనుక అంతము వరకు సహించాలి నాయన అని చెప్తే అవును బాబా నిజమేరా అని అన్నాడు. విషయం ఏంటంటే అవర్ డైట్ విల్ డిసైడ్ అవర్ థింకింగ్. మనము తినాలి. భౌతికమైన ఆహారం తిన్నప్పుడు, భౌతిక ఆలోచన వచ్చినప్పుడు మరి ఆధ్యాత్మికమైన ఆహారం, ఈ ఆహారం తింటుంటే ఆలోచన పెరగలేదని నేనేం చేయలేను. ఇక జాన్ వెస్లియన్ చర్చి క్లాక్ టవర్ దగ్గర పెద్ద పెద్ద అంటే పెలాషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, చర్చెస్, ది ఓల్డెస్ట్ గ్రాండ్ చర్చ్ బిల్డింగ్స్ ఉన్నాయి. వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పిన మాట నాకు చాలా విచారిస్తూ చెప్పిన మాట ఏమంటే, అయ్యారు చర్చి పెద్దది కానీ వేలాది మంది వచ్చారు కానీ నో ఫుడ్ సార్ అన్నారు. ఏం బాబు అన్నాను. ఏమండి సార్ అంత హడావిడి తప్ప వాక్యం లేదండి. స్కిన్ డీప్ స్పీచెస్ అలా 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 వెళ్ళిపోతాడండి. మరి మీరు ఇక్కడ నేను ఎక్కడ ఉంటాను, ఇది నీ ఇష్టం కదా, నా ఇష్టం కాదు, దేవుని చిత్తం ఇక్కడ, నేను ఎక్కడికి రావాల్సి వచ్చింది, వచ్చాను అంతే. నాది ఒకటే ప్రార్థన, దేవా ఈ దీనుని సేవలు ఎక్కడ కావాలో అక్కడికే పంపనే అంటాను తప్ప ఏ అధికారి దగ్గరికి వెళ్ళి నిలబడి ఈవేళకి మాట్లాడనేమో ఇంకా అంతేకాదు. ఎందుకని నేను ఆయనకి సేవకుడిని. మై బాస్ ఇస్ దేర్ ఇన్ హెవెన్, హీ నోస్ మీ. ఈ దీనిని సేవలు ఎక్కడ అవసరమో అక్కడికే పంపని చెప్తాను, ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నేను రెండోది చేయనిగా. అందుకని ఈ శ్రేష్టమైన భోజనం చేసిన తర్వాత మీ ఆలోచనలు మారిపోవాలి. ఎందుకంటే ఈజ్ గోయింగ్ టు కమ్ సూన్. ఆయన త్వరగా వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆయన వివాహము 7 ఏళ్ళ పెళ్ళి విందక్కడ. ఈజ్ క్రూసిఫిక్షన్. ఎందుకంటే ఆడమ్కి ఏదేనులో ప్రకటముగా లాగి అవ్వని చేసి ఇచ్చాడు అక్కడ. వాళ్ళేమో దేవుని మాటని అంటిల్ అపాయింటెడ్ టైం వాళ్ళు లేకుండా వాళ్ళు దే డిజోబేడ్, దాన్ని పక్కనట్టండి. ఇప్పుడు ఆ వేళ జరగవలసిన ఆ పెళ్ళి తండ్రి అయిన దేవుని చేత నిండాలని జరగకపోతే ఇంత అవస్థ లేకపోను. ఆ వేళ దే ఫెయిల్ టు ఫుల్ఫిల్ గాడ్స్ కమాండ్ కారణంగా ఇప్పుడు తుది ఆదామై యేసుక్రీస్తు మన కొరకు వచ్చి ఆయన ప్రక్కలో బళ్ళె పోటు తిన్నగా ఆ అందులో స్రవిస్తున్న రక్తము నీళ్లు నుంచి పుట్టుకొచ్చినదే సంఘము. దిస్ చర్చ్ విల్ బికమ్ వన్ డే హిజ్ బ్రైడ్. సో ఆయన బ్రైడ్ గ్రూమ్. ఈ చర్చ్ విశ్వాంతరంగా ఉంటున్న సంఘం అంతా కూడా ఫెలోషిప్, మిషన్, ఈ పేర్లు, ఈ తేడా ఏముండదుగా. ఎవరు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడతారో వాళ్ళల్లా ఆయనకు వధువుగా సంఘం ఉంటుంది, విశ్వవరుడుగా యేసుస్వామి ఉంటాడు. ఇద్దరికే పెళ్ళి అక్కడ జరుగుతుంది. ఆ పెళ్ళి 7 ఏళ్ళు జరుగుతుంది. అంటే ది యూనిఫికేషన్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్, మ్యాన్స్ స్పిరిట్ విత్ ది డివైన్ స్పిరిట్. అదే అంటే మన ఏంటిది పరమాత్మ, జీవాత్మ పరమాత్మలో మమేకమైపోవడం. ఇప్పుడు ఇంకా మమేకం కాలేదు. మనకు ముందు శతాబ్దాల్లో చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా దేవర్ వెయిటింగ్ దేర్. మనం వెళ్ళే వరకు కూడా అలా ఉండాల్సిందే. సార్ మేము ముందు వచ్చేసాం కాబట్టి మా ముందు ఓపెన్ చేసేయండి. నథింగ్ డూయింగ్. దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ అరైవల్. మనందరం వెళ్ళాక అప్పుడు ఆయన ఏ డే ఆఫ్ గ్లోరీ, మహిమకరమైన ఒక దినాన్ని ఆయన అక్కడ పెట్టాడు. ఆ రోజుని మ్యారేజ్ విల్ బి సాల్మనైజ్డ్. అది అక్కడ సంగతి. కాబట్టి ఈ గొప్ప ఈవెంట్ని మనం దోచుకోవాలంటే వీ హ్యావ్ టు గో అప్ టు జెరూసలేం. ఈవేళ దిస్ ఇస్ ద ఫస్ట్ డే యాజ్ వీఆర్ ట్రావెలింగ్, యాజ్ వీఆర్ జర్నీయింగ్ టువర్డ్స్ జెరూసలేం. యేసు ఎలాగైతే యెరూషలేం వైపు ప్రయాణం చేస్తున్నాడో మనము కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా, ఆయన చెప్పే ప్రబోధం అంతా వింటూ ఉండగా మనలో మారు మనసు కాదు, రూపాంతరం కాదు, ఆ తర్వాత ఆయనలో హత్తుకుపోయేటంతటి ప్రేమ మనలో పుట్టగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించి దీవించునుగాక. సమస్త జ్ఞానమిత్త దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీరు తలపలకును
కావలినుగాక. ఆమేన్. దహన బలి మీకు స్తము మరియు బలులు ఎరిగిన ఆత్మయ యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయం బల శంభుచే క్షమతో సియోను ఇప్పుడే ఎనరుతోడని మేలు చేయు ప్రాక సలెమో నాకు ఆకారమునను గట్టి పోము ఆకారమునీయత పోము దయచేసి కూర్చో. Thank you, Jesus. Thank you,